సో ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో సంబంధించి 3 వేరియస్ జాబ్స్ అయితే పడడం అయితే జరిగాయి. సో వాటికి సంబంధించి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో అదేవిధంగా వాటికి సంబంధించి నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా మన వీడియోలో అయితే తెలుసుకుందాం. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని. వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేటింగ్ స్వాగతం. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు వీటికి సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా మనం డౌన్లోడ్ చేద్దాం. సో ముందుగా వచ్చేసి నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో వీటికి సంబంధించింది డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది. సో మీరైతే చూడొచ్చు, వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ చెక్ చేద్దాం. చూడండి, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, ప్రధానంగా వచ్చేసి దాదాపుగా వచ్చేసి మనకు 6 సంబంధించిన జాబ్స్ అయితే రావడం జరిగింది. ఒకటి వచ్చేసి ఇక్కడ చూడండి, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ సాఫ్ట్వేర్ సంబంధించి, సో అదేవిధంగా ఒక పోస్టు. సో అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మనకు సిస్టమ్ ఆఫీసర్ వచ్చే సాఫ్ట్వేర్ అనమాట. సో సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ ఒకటి, అదేవిధంగా సిస్టమ్ ఆఫీసర్ ఒకటి. సో అదేవిధంగా నెక్స్ట్ చూడండి, మనకు సిస్టమ్ అసిస్టెంట్ హార్డ్వేర్ సంబంధించి, సో అదేవిధంగా మనకు సిస్టమ్ ఆఫీసర్ వచ్చేసి వీళ్ళకి సంబంధించి, అలాగే సిస్టమ్ అసిస్టెంట్ వచ్చేసి డిస్ట్రిక్ట్స్లో సంబంధించి సబార్డినేట్ కోర్స్ ఉంటాయి కదా, సో వాటిలో పనిచేయడానికి టెంపరీ, అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిక్ మీద మనకు ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే కన్సిడర్ చేయడం జరిగింది. సో చూడండి, మనకు వీటికి సంబంధించి ఆన్లైన్లో లాస్ట్ చివరి తేదీ వచ్చేసి మనకు మే 26 5 PM వరకు వీటికి సంబంధించింది అయితే మనము అప్లై చేసుకోవచ్చు. 11th నుంచి వీటికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ అయితే మొదలైంది. సో అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మనం చూద్దాం. చూడండి, సో ఇక్కడ చూడండి, సో జస్ట్ ఇక్కడ చూడండి, మనకు శాలరీ పరంగా చూసుకుంటే కనుక సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ సాఫ్ట్వేర్ కానీ, అదేవిధంగా ఏదైతే సాఫ్ట్వేర్కి వచ్చేసి మనకు 40,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిస్టమ్ ఆఫీసర్ సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్కి వచ్చేసి సో 35,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే సిస్టమ్ అసిస్టెంట్ హార్డ్వేర్ మరియు హార్డ్వేర్కి వచ్చేసి 25,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే టీడీఎస్ ఇవన్నీ కూడా మనకైతే ఉంటాయి రూల్స్ ప్రకారంగా. సో మొట్టమొదటిగా సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ సాఫ్ట్వేర్ సంబంధించి చూద్దాం. చూడండి, ఇక్కడ క్వాలిఫికేషన్ చూద్దాం. సో క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్లో కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ చేసి ఉండాలి. సో ఎంసీఏ, అదేవిధంగా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ దాంట్లో ఉండాలంటే కనుక, సో ఒకటి సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఏవైతే జావా టెక్నాలజీలో ఉన్న స్టక్స్ కానీ వర్షన్ 2.0, అలాగే జేఎస్పి జావా సర్వర్ పేజ్, అలాగే జేడీబీసీ జావా డేటాబేస్ కనెక్షన్, సో అదేవిధంగా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ 5, క్యాస్కేడింగ్ స్టైల్స్, అదేవిధంగా జావా స్క్రిప్ట్, జేసన్, సో ఇవన్నీ సంబంధించి, దాంతోపాటు కూడా ఆర్డిఎంఎస్ సంబంధించిన ఏదైతే మనకు ఆర్కిల్ ఉంది కదా, ఆర్కిల్ పోస్ట్ గ్రిస్ సంబంధించినవి అయితే మనకు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ యొక్క 5 years ఎక్స్పీరియన్స్ అనేది మనకు 30 yearsకి మించి ఉండకూడదు. ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. సో అలాగే వీటికి సంబంధించి రూల్స్ వచ్చేసి ఇవి పక్కన పెట్టేద్దాం. సో మనకు వచ్చేసి హైకోర్టులకు సంబంధించిన ఐసీటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్లో అయితే పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఓఎస్ ఇన్స్టలేషన్ కానీ తదితర అన్నీ కూడా మనం మ్యాను సో అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఓఎస్ కొత్త ఓఎస్ వేయడం కానీ, ఇప్పుడు మొత్తం ఎందుకు ఇది రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే, సో ఆల్మోస్ట్ కోర్స్ అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది కదా, సో వాటి డిజిటలైజేషన్ కానీ వర్చువలైజేషన్ కోసం అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. టెక్నికల్ సపోర్ట్ అనేది కావాల్సి ఉంది కనుక, సో ఇంతవరకు కానీ హైకోర్టులో కానీ కోర్టులో ఎక్కడా కూడా వీటికి సంబంధించి టెక్నికల్ ఆఫీసర్స్ లేరు. సో వాటిని రిక్రూట్ చేయడానికి ఇది కన్సిడర్ చేయడం జరిగింది. సో మీరు ఎక్కడ పనిచేస్తారంటే, సిస్టమ్ వచ్చేసి సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ వచ్చేసి మనకు వచ్చి హైకోర్టులో పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి సిస్టమ్ ఆఫీసర్. సో సిస్టమ్ ఆఫీసర్ వచ్చి సాఫ్ట్వేర్ అనమాట. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి చూడండి, బీటెక్ కంప్యూటర్ సైన్స్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేమ్ అదే ఉంటుంది. కాకపోతే దీనికి ఏమంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది తగ్గడం జరుగుతుంది. 3 years అనేది వీళ్ళు తగ్గించడం జరుగుతుంది. సో సేమ్ అదేవిధంగా ఏ ప్రోగ్రామింగ్ టెక్నాలజీ అయితే రావాలో సో అదేవిధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మీరు ఏం చేయాలంటే, ఇక్కడ వీరికి ఇక్కడ ఓఎస్ ఇన్స్టలేషన్ అవేమి ఉండదు. సో ఏదైతే సెంట్రల్ ప్రాజెక్ట్ సంబంధించి కోఆర్డినేషన్ అనేది మీకు ఉండాలి. సో ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సంబంధించి ఈ యొక్క ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయి కదా, వీటికి ఈ యొక్క హైకోర్ట్స్కి వాళ్ళు డెవలప్ చేస్తారు, వీళ్ళు మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఒకటి వచ్చేసి సిస్టమ్ సంబంధించి నెక్స్ట్ హార్డ్వేర్కి వచ్చేసి, సో ఇప్పటి వరకు వచ్చి సాఫ్ట్వేర్ చూసాం, నెక్స్ట్ హార్డ్వేర్ చూస్తున్నాం. సో దీంట్లో సేమ్ అదేవిధంగా ఇక్కడ మెన్షన్ చేశారు. సో బీటెక్, అదేవిధంగా బీఈ, ఎంఎస్సి సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించిలో మినిమం వచ్చేసి 60% అగ్రిగేట్ అయితే ఉండాలి. అలాగే
ఇంకోటి మాస్టర్ ఆఫ్ డిగ్రీలో వచ్చేసి ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, స్టాటిక్స్ కానీ, అది ఇంకా ఆపరేషన్ కానీ వీటిలో 60% అనేవి అగ్రిగేట్ అయితే ఉండాలి. సో అలాగే నెక్స్ట్ చూడండి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వీటికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కంప్యూటర్ సంబంధించి ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చును. సో దీనికి కూడా జస్ట్ ఇక్కడ 30 years కంటే ఎక్సీడ్ అవ్వకూడదు. సో సేమ్ అదేవిధంగా రూల్స్ ఏవైతే ఉన్నాయో మనకి చూడండి, ఏదైతే సో జస్ట్ వెయిట్. సో ఏదైతే ఇక్కడ చూడండి మనకు సిస్టమ్ ఆఫీసర్కి, అదేవిధంగా సాఫ్ట్వేర్ సిస్టమ్ ఆఫీసర్, అదేవిధంగా ఏదైతే సాఫ్ట్వేర్ సంబంధించి సిస్టమ్ ఆఫీసర్, హార్డ్వేర్ ఇవి రెండు కలిపితే కనుక మనకు వచ్చే జాబే ఇది వచ్చేసి సీనియర్ సిస్టమ్ ఆఫీసర్. సో అది వచ్చేసి నెక్స్ట్ పొజిషన్ చూద్దాం చూడండి. సో సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించి హార్డ్వేర్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు ఎవరైతే సో ఇక్కడైతే ఎవరైతే చూడండి సిస్టమ్ అసిస్టెంట్ వచ్చేసి హార్డ్వేర్ సంబంధించి, సో ఐటీఏ అదేవిధంగా ఈక్వలెంట్ 10th standard ఎవరైతే ఉన్నారో బీఎస్సీ కంప్యూటర్స్ కానీ వాళ్ళు 50% మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చును. సో ఇక్కడ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఐటీసీటీ సంబంధించి ఏదైతే హార్డ్వేర్ సంబంధించి ల్యాన్ సపోర్ట్ ఇవ్వడం కానీ, హార్డ్వేర్ సంబంధించి సో టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం కానీ వాటిని అన్నీ కూడా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి వీటికి సంబంధించిన డిస్క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే అతడు వచ్చేసి ఇండియా సిటిజన్ కాకపోతే ఇంకా డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అలాగే ఏవి కూడా చేయకూడదు అనమాట, తప్పులేమి. సో ఇక్కడ మెన్షన్ చేశారు. టర్మినేషన్ వచ్చేసి సో కొన్ని రూల్స్ అనేవి పాస్ చేయడం జరిగింది. సో ఇవైతే మనకు అవసరం లేదు. సో మనం వచ్చేసి 5 PM లోపున మనం అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి సీనియర్ సాఫ్ట్వేర్ కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఆల్రెడీ చూసాం కదా గతంలోనే. సో సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ వచ్చినాలి, డేటాబేస్ కాన్సెప్ట్స్ అనేవి తప్పకుండా వచ్చినాలి సీనియర్కి. అలాగే సో నెక్స్ట్ హార్డ్వేర్కి అనమాట. సో హార్డ్వేర్కి వచ్చేసి చూడండి ల్యాన్ నెట్వర్కింగ్ సంబంధించిన అయితే కమ్యూనికేషన్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ వచ్చేసి మీరు ఇదే విధంగా ఇవైతే పంపించాల్సి ఉంటుంది. సో జస్ట్ ఈ సంబంధించిన ఏదైతే పోస్ట్ ఉందో పోస్ట్లో వచ్చేసి మీరు ఫిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అలాగే వీటికి సంబంధించి మనం ఆన్లైన్లో దరఖాస్తు చేద్దాం. సో జస్ట్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇదైతే. సో ఇక్కడ చూడండి మనకు వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయని ఇక్కడ చూడండి. మనకు సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఏఈపీకి సంబంధించిన వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. సిస్టమ్ ఆఫీసర్ వచ్చేసి సో 1 వేకెన్సీ ఉంది. అలాగే సిస్టమ్ అసిస్టెంట్ వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సిస్టమ్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరికి సంబంధించి ఒకటి, అలాగే వెస్ట్ గోదావరి సంబంధించి ఒకటి ఉంది. ఇక చిత్తూరు సంబంధించి ఒకటి, సో నెక్స్ట్ కృష్ణాకు సంబంధించి ఒకటి, నెల్లూరు సంబంధించి ఒకటి, ప్రకాశం ఒకటి, సో శ్రీకాకుళం అయితే ఒకటి ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా. ఇప్పుడు వచ్చేసి మనము ఆన్లైన్లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. సో చూడండి, సో జస్ట్ ఈ విధంగా మీకు దీన్ని లింక్ నేను డిస్క్రిప్షన్లో కింద ఇచ్చింటాను, దాన్ని ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకోగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. జస్ట్ రిజిస్టర్ దగ్గర ప్రెస్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ చూడండి ఈ విధంగా అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మల్టిపుల్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా, సింగిల్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. మీరు ఏ దాన్ని సెలెక్ట్ చేసుకుంటారో వాటిని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి సో ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ లేదు కనుక దీనికైతే సెలెక్ట్ చేద్దాం. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ నేమ్ అయితే ఫిల్ చేయాలి. 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఇదే విధంగా. సో విధంగా మీ ఫాదర్ నేమ్ కానీ గార్డియన్ నేమ్ కానీ అదైతే ఫిల్ చేయాలి. 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో నేటివ్ డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ బేసిక్ వైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మీ జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎక్సీడ్ అవుతుందో లేదని మీరు చెక్ చేసుకోవాలి. అదేవిధంగా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే మీరు టైప్ చేయాలి. సో విధంగా మీకు సంబంధించి 10th క్లాస్ పాస్ అవుట్ ఎప్పుడు ఎక్కడ ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి, పర్సంటేజ్ ఇవ్వాలి. సో మీకు 10th క్లాస్ మార్క్స్ కార్డ్ మిమ్మల్ని అయితే అప్లోడ్ చేయాలి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రజెంట్ మీ క్వాలిఫికేషన్ ఏదో వాటికి సంబంధించిన అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. పాస్ ఆఫ్ ఇయర్ని సెలెక్ట్ చేసుకుని విధంగా పర్సంటేజ్ని ఇవ్వండి. సో ఇక్కడ పీడిఎఫ్ వచ్చేసి మనకు 1 MB కంటే తక్కువే ఉండాలి. సో ఆల్మోస్ట్ ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వండి. సో లేకపోతే ఇంకా నల్ అయితే పెట్టండి.
సో అలాగే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి మీకు 3.5 సో 6 నిష్పత్తిలో మీకు ఈ యొక్క ఫోటో అయితే ప్రిపేర్ చేసుకొని జస్ట్ ఇక్కడ టిక్ కొట్టేసి జస్ట్ ప్రివ్యూ దగ్గర కొట్టగానే మీకు అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క అప్లికేషన్ని మీరు చూసి సబ్మిట్ అయితే కొట్టేయండి.